గురుగారు ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలకి రెమెడీస్ కానీ పరిహారాలు కానీ చెప్పారు. అలాగే ఎంత కటిక పేదవాడైనా సరే ధనవంతుడు అవడానికి ఏదైనా ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. కటిక పేదవారు కూడా ధనవంతులు కావాలి అని అనుకునేటువంటి క్రమంలో స్థానచలనం చెందాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే ప్రదేశ మార్పు అనేది అవసరం మనిషికి. ఓకే, మేము ఇక్కడే పుట్టాము, మేము ఇక్కడే ఉంటాము, మా పరిస్థితి ఇది, మేము ఇక్కడే ఉండడం ద్వారా మాకు వచ్చిన దాంట్లోనే మాకు సరిపోతుంది అని అనుకునేటువంటి వారికి ఏం లేదు, చెప్పలేం. ఓకే, మాకు అభివృద్ధి కావాలి, మేము జీవితంలో పైకి ఎదగాలి అని అనుకునేటువంటి వారు కొందరు ఉంటారు. కర్మను ఎప్పటికప్పుడు వారు మీదేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరస్వతి అమ్మవారు మనకు మంచి మాటలు మాట్లాడాలి. సరస్వతి అమ్మవారు మనం మాట్లాడినటువంటి మాటలు వింటున్నాము, చూస్తున్నాము, ప్రతిదీ మనము అర్థం చేసుకుంటున్నాము అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకిచ్చింది. ఇచ్చినప్పుడు దీనిని మనము యూజ్ చేసుకోవాలి. ఓకే, 100% యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చేయితో రాసినా సరస్వతి అమ్మవారే, టైప్ చేసినా సరస్వతి అమ్మవారే. ఓకే, కనుక మనం పెట్టే కామెంట్ కానీ, మనం పెట్టే అటువంటి క్రిటిసిజం లాగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా జన్మలో మీ బతుకులు ఇంతే అనే విధంగానే ఉంచుతుంది అమ్మవారు. ఇది మాత్రం సత్యం. ఓకే, ఎందుకు అంటే మనము మన చేతులారా చేసుకునే కర్మనే. ఒకడు బాధపడుతున్నాడు, మంచికైంది, వీడు మంచిగా బాధపడుతున్నాడు. నువ్వు సమాజాన్ని మేలుకొల్పే విధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు దాని విధంగా నీ బుద్ధి కూడా ఉండాలి ఎవరికైనా కూడా. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే చెప్తున్నా, ఇప్పుడు ఎవరికైనా కటిక పేదవారికైనా ఏం కాదు, ఉన్నవారైనా లేనివారైనా. ఇప్పుడు శ్రీకృష్ణుల వారిని అర్జునుడు ఒక మాట అంటాడు, బాబా ఒక మంచి వాక్యం గోడ మీద రాయి అంటాడు. అంటే అప్పుడు ఈ సమయం వెళ్ళిపోతుందని రాస్తాడు. ఈ సమయం వెళ్ళిపోతుంది అన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉంటప్పుడు దాన్ని చూస్తే నీకు ఎప్పుడు దుఃఖం ఉండదు, ఈ సమయం వెళ్ళిపోతుంది. సంతోషంగా ఉన్నావు, విర్రవీగుతూ ఉన్నావు, సో ఈ సమయం ఉండదు, వెళ్ళిపోతుంది. అవునా కాదా? ఎప్పుడు ఒక తీరు ఉండరు కదా ఎవరైనా కూడా. సో సమయము అనేటువంటిది వెళ్ళిపోతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవాలి. కటిక పేదవారైనా ఎవరైనా కూడా మంచిగా మీకు కలిసి రావాలి అన్నా, మీకు అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళాలన్నా మన బుద్ధి అనేటువంటిది బాగుండాలి. ఇంట్లో తరచూ కూడా కొంత నెగిటివ్ ఉద్దేశంగా ఉండేటువంటి మాటలు కానీ, నెగిటివ్గా ఆలోచించేటువంటి మనుషులు కానీ, అదేవిధంగా కొంతమేర తరచూ కూడా నువ్వు నాశనంగాను, లేదా నువ్వు అదైపోతావు, లేదా నువ్వు ఇదైపోతావు, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, మేము ఎప్పుడు ఇంతే అనేటువంటి మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు. ఏమో ఎవరికి తెలుసు రేపటి కాలం ఎట్లా ఉంటుందో, విన్నరా? కనుక ఇప్పుడు ఎందుకు ఈ విషయం అంటే మనం చూస్తూ ఉన్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక మన దాన్ని ఏమంటారు ఎమ్మెల్యే అయినా గెలువు, లేదా ఇంకేమైనా మాటలు, మనుషుల యొక్క మాటలతో ఎవరినైతే ఇన్స్పైర్ అంటే బాధ పెట్టినా సంతోష పెట్టినా ఇవి రెండు రకాలుగా దారితీస్తాయి. ఒక్కొక్కరు ఎన్నో మాటలు మాట్లాడారు. ప్రజెంట్గా ఒక ప్రధానమంత్రికి వెళ్ళేటువంటి స్థాయి వారికి చూస్తే మన అదేమిటి వాట్సాప్లలో, ఇన్స్టాగ్రాములలో ఏం ట్రెండింగ్ వీడియోస్ వస్తున్నాయి దాంట్లో. అంటే నేను అనేది ఏంటంటే మన ఆలోచన అనేది మంచిగా ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, సరే ఇప్పుడు వారి పరిస్థితి అది, వారి కథ అది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒకడు ఎవరినో తిట్టినంత మాత్రాన వాళ్ళ ఇంటికి వెళ్ళో నువ్వు అట్లా తిట్టద్దని మనం చెప్తే రేపు పొద్దుగాల ఇంకా 10 మంది తిడతారు కావచ్చు. నేను అనేది ఏమిటంటే మీరు ఎవరైతే ఉన్నారో మీకు మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక ప్లేటులో చక్కగా ముగ్గును వేయాలి. ముగ్గును వేసి ఆ ప్లేట్లో రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత దానిపైన ఒక 2 మట్టి ప్రమిదలను పెట్టాలి. మట్టి ప్రమిదలను పెట్టి చక్కగా కూడా
అందులో మంచి ప్యూర్ ఆవు నెయ్యి తెచ్చిపోయండి. ప్యూర్ ఆవు నెయ్యి తెచ్చిపోయండి. పోసి మీరు అమ్మవారి యొక్క ఫోటో ముందు దీపారాధన చేయండి. ఓకే. అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేయడం ద్వారా ఇది ప్రతి శుక్రవారము ఉదయం 5:40 నుండి 6:40 లోపు, రాత్రి 8:40 నుండి 9:40 లోపు, ఈ 2 టైప్స్ పొద్దున రాత్రి 2 సార్లు పెట్టండి. ఈ యొక్క ఉప్పును చేంజ్ చేస్తూ ఉండండి. ఈ ఒకసారి పెట్టింది మళ్ళీ తీసేయండి, మళ్ళీ పోయండి, ఉప్పును వెలిగించండి. శుక్రవారం 2 సార్లు దీపారాధన చేసి తప్పకుండా శ్రీ సూక్తం చదవండి. ఆ యొక్క దీపము వెలిగించిన తర్వాత, దీపారాధన అయిన తర్వాత ఉదయం కానీ నైట్ కానీ ఏం చేస్తారు అంటే కొన్ని అక్షితలు తీసుకోవాలి. ఓకే. అక్షితలలో కొంత కుంకుమ వేసి వాటిని ఎరుపు రంగు అక్షితలు చేసి పక్కకు పెట్టాలి. అదేవిధంగా కొంత మైషాక్షి అంటే గుగ్గిలం అంటారు, మన సాంబ్రాణి గుగ్గిలం, ఇవి తెచ్చుకోండి. అదేవిధంగా కొంత గోపంచకము అంటే గోవు మూత్రము, దీని తర్వాత మనకు తెల్ల ఆవాలు 100 గ్రాము. ఓకే. ఉత్తరేణి పుల్ల అంటే మనకు మార్కెట్లో ఇస్తారు. అదేవిధంగా పూజా సామాగ్రి సెంటర్లో దానికి అమ్ముతూ ఉంటారు. ఉత్తరేణి పుల్ల ఏమంటే ఇస్తారు వారు. సో దీనికి తోడు నల్ల నువ్వులు కొన్ని 100 గ్రాము. ఓకే. ఎంత ఒక 100 గ్రాము ఆవు నెయ్యి. వీటన్నింటినీ కూడా చక్కగా మన గరక, ఇంకొకటి గణపతికి సమర్పిస్తుంటాం గరక. సో ఈ ద్రవ్యాలతో, ఈ 6 ద్రవ్యాలతో మీరు బొగ్గులను కాల్చిన తర్వాత నల్లగా ఉండేటువంటి బొగ్గులను ఎర్రగా నిప్పు కణికల్లాగా బొగ్గులు అయిన తర్వాత వీటిపైన ఒక్కొక్క ద్రవ్యం వేయండి. ఓకే. లేదా ఈ 6టిని పట్టుకొని వేయండి. పొగ, అద్భుతమైన పొగ వస్తుంది. ఈ పొగను ఎవరైతే ఇంట్లో వేస్తారో 43 రోజులు, ప్రతి శుక్రవారము, ఒక శుక్రవారం మొదలుపెట్టింది 43 రోజులు క్రమం తప్పకుండా వేస్తారో తప్పకుండా వీరి జీవితంలో ఎంతటి కటిక దరిద్రుడైనా కూడా అత్యంత, ఆ మాట అనడానికి కూడా నాకు మనసు రావటం లేదు, అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. 43 రోజులు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవాలి. 43 రోజులు చదివి కింద కామెంట్ పెట్టండి, ఓపెన్ ఛాలెంజ్. మీ జీవితంలో ఎంతో కొంత మార్పు రాకుండా నన్ను అడగండి. ఓకే. మీరు ఇంత గట్టిగా చెప్పారంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురు. మహాదేవ.